మొన్న ఈ మధ్యనే అంతరిక్ష వ్యర్థాలకు సంబంధించినటువంటి పెద్ద చర్చ నడిచింది. అంతరిక్ష వ్యర్థాలు అక్కడ పడి ఉంటున్నాయి, అవి ఎలా తిరుగుతూ ఉంటాయి, ఏ టైంలో ఎటుకొచ్చి ఏమవుతుందో తెలియదు. కాబట్టి అంతరిక్ష వ్యర్థాలకు సంబంధించినటువంటి దాన్ని ఎలాగ క్లియర్ చేయాలో ఎవరన్నా సలహా ఇస్తే 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది ఇస్రో, ఇది అమెరికాకి సంబంధించిన నాసా. అయితే ఇట్లాంటి సందర్భంలో తాజాగా కీలకమైనటువంటి వ్యవహారం ఏంటి అంటే IISc రీసెర్చర్లు ఒక కొత్త బ్యాక్టీరియాని తయారు చేశారు. ఇది అంతరిక్షంలోకి పంపిస్తామంటున్నారు. ఈ బ్యాక్టీరియా అంతరిక్షంలో ఉండి అంతరిక్షంలోకి పంపించాక అక్కడ అంటే గగన్యాన్ మిషన్ ద్వారా పంపిస్తారట. గగన్యాన్ మిషన్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ మైక్రోగ్రావిటీలో ఎలా పనిచేస్తుంది బ్యాక్టీరియా. మనకు సాధారణంగా బ్యాక్టీరియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర మన తిన్నటువంటి అన్నం ఉంది, పక్కన అట్లా పడేసేసాం చూసుకోకుండా, లేదా జారి పడింది నేల మీద మట్టిలో, మనం తీయం, అది అట్లాగే ఉంటుంది. తర్వాత నిదానంగా బ్యాక్టీరియా దాన్ని మొక్కలు తొనకలు చేస్తే ఆ భూమిలో కలిపేస్తుంది. దాన్ని సారం కింద మారుస్తుందా, చెడు అయితే కనుక నెగిటివ్గా మారుస్తుంది, అంటే అన్నం లాంటిది అయితే కనుక పాజిటివ్గానే మారుతుంది. అట్లాగే బ్యాక్టీరియా దాన్ని మొత్తాన్ని సూక్ష్మంగా మార్చేస్తుంది. అట్లాగా సూక్ష్మంగా మార్చడం అన్నటువంటి ప్రక్రియకి సంబంధించిన ఒక ప్రయోగం చేస్తున్నారు ఈ గగన్యాన్ ద్వారా. అది సక్సెస్ అయితే భవిష్యత్తులో దాన్ని వీటికి వాడాలి అన్నటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీస్తున్నారు.